గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ తల్లి. ప్రతి ఏడాది కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. సంవత్సరం ఆరంభం కాగానే అందరూ రాసులు చూసుకుంటూ ఉంటారు. పంచాంగంలో ఆదాయం, వ్యయం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇవి ఎంతవరకు నిజమంటారు గురువుగారు? వారు రాసిన ప్రకారం అంటే మనం పంచాంగం అంటే కొత్త సంవత్సరం అంటే మనకి ఉగాది ఉగాది. నుంచి మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చంటారు? ఇప్పుడు ప్రస్తుతం మనకు విశ్వావసనాంశం జరుగుతుందమ్మా. హ్మ్. 2026 జనవరి 1వ తేదీ విశ్వాసం. హ్మ్. పరాభవన సంవత్సరం ఇంకా రాలే. ఇంకా రాలేదు. రాలే. హ్మ్. ఇక ఆదాయ వ్యయాలనేవి తెలుగు పంచాంగం ఉంటాయి. హ్మ్. మరి ఇంగ్లీష్ తేదీ ప్రకారం ఉండదు కదా. ఉండదు. పైగా ఇంకొక మాట, ఒక బాంబు పేలుస్తా. ఆ! అసలు ఈ పంచాంగాల్లో ఆదాయ వ్యయాలు ఇవ్వటం ఇస్తారు కదా, హ్మ్. వీటిని నమ్మవచ్చా? నమ్మవచ్చు. అవును. వీటిని నమ్మవద్దు, నమ్మకూడదు. నమ్మకూడదు హ్మ్. అని చాలా స్పష్టంగా నేనే ఇచ్చా. నా పంచాంగంలో ఇచ్చి ఆదాయ వ్యయాలకి నమ్మవద్దు, హ్మ్. ఇవి బోగస్. మరి ఎలా చూసుకోవాలంటారు? ఎందుకు బోగస్ హ్మ్. అంటే, సంవత్సరం మొత్తం మీద గ్రహస్థితులు ఉంటాయి. మనం హ్మ్. గ్రహస్థితి గురించి మాట్లాడుకుందాం. హ్మ్. పంచగ్రహ కూటములు, చాతుర్గ్రహ కూటములు, గ్రహణాలు, ఈ గ్రహం ఆ గ్రహం కలవటాలు, పిశాచ యోగాలు, హ్మ్. నాగదోషాలు ఉండేవి, ఆ? ఆ తర్వాత గురుచండాల యోగాలు, హ్మ్. ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం లాభం ఎంత ఉందో నష్టం ఎంతో లెక్క వేసి చెప్పాలి. హ్మ్. అంతే కదా. హ్మ్. అలా కాకుండా ఈ పంచాంగం పెద్ద దుర్గతి ఏమిటంటే, హ్మ్. ఆదివారం గనక ఉగాది వస్తే ఆదాయం ఇంత, వ్యయం ఇంత, హ్మ్. మంగళవారం వస్తే ఇంత, అది అంత, ఇది హ్మ్. బుధవారం వస్తే చిన్న పట్టిక ఉంటుంది. మూడో తరగతి పిల్లవాడు రెండు రెండు గంటలు బట్టి కొట్టేస్తాడు. హ్మ్. ఆ పట్టిక ప్రకారంగా పంచాంగం రాస్తాడు. నేను దానికి వ్యతిరేకిని. హ్మ్. నేను దానికి వ్యతిరేకిని. వ్యతిరేకం. కనుక ఆదాయం వ్యయం కాదు, సంవత్సరం మొత్తం మీద ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతుల్ని పరిశీలించిన తర్వాత హ్మ్. ఎంత అనుకూలం ఉంది, ఎంత ప్రతికూలం ఉంది అనేది మనం చూసుకోవాలి. హ్మ్. అంతే తప్ప నువ్వు వారాన్ని బట్టి ఆదాయం ఏమైతే ఇంకా గ్రహస్థితులు దేనికి? హ్మ్. కనుక ప్రియమైనటువంటి ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ చూసి వీక్షకులందరికీ హ్మ్. చెప్పేదంటే, పంచాంగ ఆదాయ వ్యయాలు నమ్మవద్దు. మరి ఏది నమ్మాలండి? హ్మ్. అంతేగా. అది కూడా ప్రశ్నే మరి. నా పంచాంగంలో ఇస్తాను. హ్మ్. నా పంచాంగం అందరికి లభ్యం కాకపోవచ్చు. అంటే మీ పంచాంగంలో ఆదాయం, వ్యయాలు లేవు ఇవ్వను, కదా! ఆదాయం ఇవ్వను. అనుకూల శాతము, ప్రతికూల శాతం అని టేబుల్ ఇస్తాను. హ్మ్. ఇదంతా సంవత్సరానికి సరిపడా ఉంటుందా గురుగారు? సంవత్సరం తడిపి ఉంటుంది. అయితే ఇక్కడ అనుకూలము ప్రతికూలము ఇస్తాను. హ్మ్. దాన్ని ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి వివరాలంటూ ఉంటాయి. హ్మ్. అయితే ఇక్కడ 2026 ఉంది. అసలు దీన్ని ఎలా తీసుకుంటాం? హ్మ్. నేను కొన్ని ఛాన్స్‌లో చెప్పా. హ్మ్. ఎలా తీస్తామంటే, మొత్తం 365 రోజులు ఓకే. ఔట్ ఆఫ్ 365 డేస్‌లో ఈ పంచాంగము 77 రోజులు కలిసింది. హ్మ్. దీని తర్వాత వచ్చే పంచాంగము 288 రోజులు ఉంది. హ్మ్. అంటే విశ్వావసు 77, రాబోయే పరాభవ 288. ఈ హ్మ్. రెండు క్లబ్ చేస్తే, అంటే దీంట్లో ఉండే గ్రహస్థితులు, హ్మ్. దాంట్లో ఉండే గ్రహస్థితులు మొత్తాన్ని క్లబ్ చేసుకొని అప్పుడు ఏది ఏ రాశికి ఎంత అనుకూలము, ఎంత ప్రతికూలము చెప్పాలి. హ్మ్. అంతే తప్ప ఆదాయం ఎంత, ఇదేం ఎంతని హ్మ్. ఈ పంచాంగంలో ఉండేవి చెప్పకూడదు. హ్మ్. హ్మ్. అర్థమైందా? ఓకే. కనుక జనవరి 1వ తేదీ మనం చెప్పుకుంటామంటే ఆదాయ వ్యయాలు కాదు, ఈ హ్మ్. సంవత్సరం మొత్తం అనుకూలం ఎంత ఉంది, ప్రతికూలం ఎంత ఉంది. హ్మ్. ఉగాదికైనా అంతే. అంతే. ఓకే. ఆదాయం వ్యయం కాదు, అనుకూలం ఎంత ఉంది, ప్రతికూలం ఎంత, అంతే హ్మ్. తప్ప ఆ, గుడ్డిగా సోమవారం వస్తే ఇంత ఉంటుంది, మంగళవారం వస్తే ఇంత ఉంటుందంటే మొత్తం 7 రోజులకి పట్టిక ఉంటుంది కదా. హ్మ్. 10 నిమిషాలు బట్టి కొట్టచ్చు. హ్మ్. 10 ఏళ్ల తర్వాత పండగ ఏ రోజు వస్తుందో ఆదాయం ఇప్పుడు చెప్పచ్చు. ఇప్పుడు చెప్పొచ్చు. కనుక ఇది శాస్త్రీయమైనది కాదు. కాదు. కనుక హ్మ్. సంవత్సరం అంతా గ్రహ సంచార స్థితులను కట్టి ఆ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కూటములు ఎలా ఉన్నాయి, హ్మ్. ఏ కూటములు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయి, ఆ కూటములు ఏ రాసుల్లో ఉన్నాయి, హ్మ్. అది చిన్న కూటముల, పెద్ద కూటముల, హ్మ్. అతిపెద్ద కూటముల, ఆ కూటముల ప్రభావం ఎంతకాలం ఉంటుంది, ఇలాంటివి తెలుసుకొని హ్మ్. దానికి తగ్గట్టుగా ఫలితాలంటూ తెలుసుకోవాలి. అదే ఓకే. మా విషయం. ఓకే గురుగారు. చాలా చక్కగా చెప్పారండి. సో, ఆదాయం, వ్యయం అనేది అంతా ట్రాష్ అంటున్నారు గురుగారు. మరి ఆయన పంచాంగంలో ఏముందో చూడాలంటే ఆయన పంచాంగం చదవాల్సిందే. థాంక్ యూ గురుగారు.